గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు షీర్ కుర్మా తయారు చేయటం నేర్చుకుందాం. రంజాన్ టైంలో ఈ షీర్ కుర్మాని తయారు చేసుకుంటారు. దీంట్లోకి ఉపయోగించే సన్నటి సేమియా ఈ రంజాన్ పండుగప్పుడు మాత్రమే బజార్లో దొరుకుతుంది. దీనికి కావలసిన పదార్థాలేమిటో ఇప్పుడు చూద్దాం. సన్నటి సేమియా 75 గ్రాములు, పాలు 500 మిల్లీలీటర్లు, స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ 200 గ్రాములు, క్రీమ్ 200 గ్రాములు. ఇక్కడ నేను 25% మిల్క్ ఫ్యాట్ ఉన్న లో ఫ్యాట్ క్రీమ్ వాడుతున్నాను. కావాలనుకున్న వారు హెవీ విప్పింగ్ క్రీమ్ కూడా వాడుకోవచ్చు. నెయ్యి 1 టేబుల్ స్పూను, గింజలు తీసిన ఖర్జూరపు పళ్ళు 3, కిస్మిస్ పళ్ళు 7, జీడిపప్పు పలుకులు 7, బాదం పప్పులు 4, యాలక్కాయలు 4, పంచదార రుచిని బట్టి వేసుకోండి. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ఈ షీర్ కుర్మాకి ఉపయోగించే సన్నటి సేమియా తీగలు తీగలుగా ఈ రకంగా ఉంటుందన్నమాట. వాడుకునేందుకు ఉపయోగకరంగా ఉండటానికి ఈ సేమియాని చేత్తో చిన్న చిన్న ముక్కలుగా తుంపుకొని పెట్టుకోండి. ఖర్జూరపు పళ్ళు తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. బాదం పప్పుల్ని వేడి నీళ్లలో నానేస్తే వాటి పై పెచ్చు వచ్చేస్తుందన్నమాట. ఇలా పెచ్చు తీసేసుకుని వాటిని సన్నగా పొడుగ్గా చీరికలల్లే చేసుకుని పక్కన పెట్టుకోండి. యాలక్కాయల్ని తీసుకుని వాటి పై పెచ్చులు తీసేసి ఆ గింజల్ని మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ షీర్ కుర్మా తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టుకుని వెచ్చబెట్టండి. దాంట్లో నెయ్యి వేసి కరిగించండి. నెయ్యి కరిగాక ముందు కిస్మిస్ పళ్ళని వేసి వేయించండి. ఈ కిస్మిస్ పళ్ళు వేడి నేతిలో వేగేసరికి చక్కగా ఉబ్బుతాయన్నమాట. అప్పుడు వాటిని తీసి వేరొక బౌల్లో వేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు జీడిపప్పు పలుకుల్ని కూడా ఈ నేతిలో వేసి కలుపుకుంటూ గోల్డెన్ రంగు వచ్చేదాకా వేయించుకుని తీసి విడిగా పెట్టుకోండి. ఆ మిగిలిన నేతిలో ముక్కలుగా తుంపుకుని పెట్టుకున్న సేమియాని వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోండి. ఈ సేమియా చాలా సన్నగా ఉంటుంది. లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకుంటే నేతిలో వేగి చక్కగా గోల్డెన్ రంగు వస్తుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు, రంగు మారుతోంది. ఈ రకంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ రంగు వచ్చిన తర్వాత దీంట్లో పాలు పొయ్యండి. ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకుని కలుపుకుంటూ ఈ పాలల్లో ఈ సేమియాని ఉడికించుకోండి. పాలు ఒక బాయిల్కి రావాలన్నమాట. అలా బాయిల్కి వచ్చేదాకా కలుపుకుంటూ ఉడికించుకోండి. ఈ బొమ్మలో చూస్తున్నారు, పాలు ఇక్కడ బాయిల్కి వచ్చినాయి. దీంట్లో స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ వేసి గరిటెతో బాగా కలపండి. కలిపి 1 నిమిషం పాటు ఉడికించండి. ఇప్పుడు దీంట్లో క్రీమ్ వేయండి. క్రీమ్ వేశాక అంతా బాగా కలిపి మరొక నిమిషం పాటు ఉడికించుకుంటే దగ్గరకు వస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లో రుచిని బట్టి పంచదార వేసుకోండి. టేస్ట్ చేసి చూసి ఎంత అవసరం అనిపిస్తే అంత పంచదార వేసుకోండి. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ల పంచదార వేశాను. ఆ రకంగా మీ రుచిని బట్టి పంచదార వేసుకుని బాగా కలిపి దీంట్లో యాలక్కాయల పొడి కూడా వేయండి. ఇలా యాలక్కాయల పొడి వేసిన తర్వాత దీంట్లో తరిగిన ఖర్జూరపు పళ్ళు కూడా వేసి అంతా బాగా కలపండి. షీర్ కుర్మా తయారైపోయింది. దాన్ని తీసి ఒక సర్వింగ్ బౌల్లో పెట్టుకుని వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు అలాగే వేయించి పెట్టుకున్న కిస్మిస్ పళ్ళతో గార్నిష్ చేసుకోండి. అంతా ఈ రకంగా గార్నిష్ చేసుకున్న తర్వాత దీనిపైన బాదం చీరికలను కూడా వేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఈ షీర్ కుర్మా చల్లారిన కొద్దీ గట్టిపడుతుంది కాబట్టి తయారు చేసుకున్న వెంటనే సర్వ్ చేసుకోండి. వెంటనే తినని పక్షంలో ఈ షీర్ కుర్మాలో 300 మిల్లీలీటర్ల కాచిన పాలు అలాగే 1 టేబుల్ స్పూన్ పంచదార వేసి బాగా కలపండి. ఈ రకంగా కలుపుకుంటే
చాలా సేపటి వరకు గట్టిపడకుండా పాళల్లో ఉంటుందన్నమాట. ఈ రెసిపీలో పాలు, కండెన్స్డ్ మిల్క్, క్రీము, పంచదార వీటన్నిటినీ రుచిని బట్టి ఎక్కువ తక్కువలు కూడా చేసుకోవచ్చు. బాగా రిచ్గా అనిపిస్తే క్రీమ్ని అవాయిడ్ చేయొచ్చు. రంజాన్ టైంలో ఈ షీర్ కుర్మాని తయారు చేసుకుంటారు. ఈ షీర్ కుర్మా రుచి అంతా ఈ సన్నటి సేమియా ఉపయోగించటంలోనే ఉందన్నమాట. మనకి బజార్లో దొరికే మామూలు సేమియాతో తయారు చేసుకుంటే ఒక రకంగా ఉంటుంది. ఈ షీర్ కుర్మాకి ఉపయోగించే ఈ సన్నటి సేమియాతో దీన్ని తయారు చేసుకుంటే ఇది ఇంకో రుచి. ఈ సేమియా చాలా సన్నగా ఉంటుంది కాబట్టి త్వరగా ఉడుకుతుంది కూడాను. ఇది చాలా తేలిగ్గా త్వరగా అయిపోయే స్వీట్ డిష్. మీ రుచుల్ని బట్టి ఈ షీర్ కుర్మాని మీ ఇంట్లో కూడా తయారు చేసుకుని ఈ రంజాన్ పండుగని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.